మహిళలకు ఉచిత బస్సు పెట్టాము. తర్వాత 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాము. సన్న ఓట్లకి రూ. 500 బోనస్ ఇస్తున్నాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అమలవుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మీరేమంటున్నారు? మా ముందుకు రమ్మనండి, మహిళలతో వచ్చి మాట్లాడమనండి. ఎక్కడ అమలు అవుతున్నాయి, ఎక్కడ 500 ఇస్తున్నారు, ఎక్కడ సన్నబియ్యం ఇస్తున్నారు. ఆ పూటకి వాళ్ళ ఆ స్కూల్లోకి వచ్చినందుకు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మీడియాకి, పేపర్కి, శాటిలైట్ ఛానల్స్కి పబ్లిక్ టీఆర్పీ ఇవ్వడానికి ఆ ఒక్క పూట సన్నబియ్యం పెట్టిర్రు. మీరు మళ్ళీ వెళ్ళి చూడండి, అక్కడ పురుగులు పట్టిన బియ్యం తోటి ఆ పిల్లలు తినలేక మా బాబు 10 ఏళ్ల పాలనలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏ ఒక్కరిని అడిగినా రైతు బంధు పడిందా లేదమ్మా మీకు? రైతు బంధు పడలేదు. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. ఓన్లీ జిరాక్స్ల కోసం మాత్రమే ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు తప్ప ఏ పథకం కూడా 100% కాలేదు. ఒక బస్సు మాత్రం అయింది, అంతంత మాత్రమే. అది తప్ప ఏం కాలేదు. తెలంగాణలో ప్రతి సంవత్సరము ఏప్రిల్ మే వరకు నీళ్లు వచ్చేది. ఇప్పటి వరకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు కూడా మొన్న మార్చి 9 వరకే ఇచ్చినారు. ఇంకా సన్నకారు చిన్నకారు రైతులు, కాలువల మీద ఆధారపడే రైతులకు ఇప్పటి వరకు కూడా నీళ్లు రాలేదు. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. చాలా కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండేది. రైతు బంధు కరెక్ట్ టైంకి పడేది, కనీసం పెట్టుబడికి అందేది.